నెక్స్ట్ ఇక పావని గ్రూప్ అంటండి. పావనికి ప్రభుత్వ భూమి దారాదత్తం. 6 నెలలు గడుస్తున్నా ముందుకు సాగని ఏడీ సర్వే. ప్రభుత్వ భూమిలో హెచ్ఎండిఏ అధికారుల అనుమతులు, రెవెన్యూ అధికారుల సహకారంతోనే పావని పక్కాగా ప్రభుత్వ భూమికి స్కెచ్. గత ప్రభుత్వ పెద్దల సహకారంతోనే సర్కారు భూమిని ప్రైవేట్ భూమిగా మార్చిన వైనం. రేవంత్ సార్ ప్రభుత్వంలోనూ ప్రభుత్వ భూమి పరుల ఆధీనంలోనే. మరి గత ప్రభుత్వంలో మార్చారు వీళ్ళు, మరి ఇప్పుడు కూడా వీళ్ళ ఆధీనంలో ఉంది. చూడండి, పావని కబ్జాలకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు ఆట కట్టించాలని స్థానికుల డిమాండ్. తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వే నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అయిపోతుంది. ఇక్కడ ఇంకేముంది, అయిపోయింది. చూడండి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. ఇక్కడ చూద్దాం డీటెయిల్గా ఒకసారి వార్త. బాచుపల్లి మండల తహసీల్దార్ పూల్ సింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భానుచంద్ర, వీళ్ళిద్దరు చూడండి. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని సర్వే నెంబర్ 332, 334 ప్రభుత్వ భూమిలో నిర్వహిస్తున్న పావని నిర్మాణ సంస్థ నిర్మాణమే నిదర్శనం. గత 6 నెలల క్రితం బాచుపల్లి తహసీల్దార్ పావని నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న స్థలంపై ఏడీ సర్వేకు సిఫార్సు చేయగా నేటికి కూడా అటువైపు సర్వేలు అడుగులు వేయకపోవడం వెనకాల స్థానిక ప్రజాప్రతినిధి భర్త లాబింగే కారణం అంటూ స్థానికంగా ఆరోపణలు గుప్పమంటున్నాయి. అంతేకాకుండా 6 నెలల నుండి మండల తహసీల్దార్ కనీసం సర్వే కోసం రిమాండ్ లెటర్ కూడా పంపకపోవడంపై పలు అనుమానాలు తావిస్తుంది. మండల సర్వేయర్ కూడా అక్రమార్కులతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే సర్వే చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మండల సర్వేయర్ తహసీల్దార్కి ఇచ్చిన రిపోర్ట్లో సర్వే నెంబర్ 332, 334 ప్రభుత్వ భూమిని సర్వే చేయటకు సమర్థ అధికారం లేదని, అట్టి భూమిని సర్వే ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే చేయాలని పేర్కొన్నారు. అలాంటప్పుడు కోట్ల రూపాయల విలువ గల ఈ భూమిని మండల సర్వేయర్ సర్వే చేయనప్పుడు విధులు నిర్వర్తించడం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో కార్పొరేషన్ స్థాయికి చెందిన ఒక ప్రజాప్రతినిధి భర్త అండదండలతోనే ప్రభుత్వ భూమి కాస్త ప్రైవేట్ భూమిగా మారడంతో పాటు హెచ్ఎండిఏ అనుమతులు సులభంగా పావని నిర్మాణ సంస్థకు లభించినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల కబ్జా నుండి వాటిని పరిరక్షించేందుకు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను యాక్టివ్ చేసినప్పటికీ కబ్జాల పరంపర నేటికి కొనసాగుతుండటం విస్మయానికి గురిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా నిజాంపేట ప్రభుత్వంలో నిర్మిస్తున్న పావని నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక బాచుపల్లి రెవెన్యూ అధికారుల లంచగొండి కారణంగానే పావని నిర్మాణ సంస్థ బరితెగించి నిర్మాణాలు చేపడుతుందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా పావని నిర్మాణ సంస్థకు సహకరిస్తున్న బాచుపల్లి తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్లపై సంబంధిత శాఖ మంత్రి దృష్టి సారించి వారి ఆట కట్టించాలని పలువురు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో పావని నిర్మాణ సంస్థకి అండగా నిలుస్తున్న ఆ మాజీ ప్రజాప్రతినిధి భర్త, అతనికి సహకరిస్తున్న అధికారులపై మరో కథనం ద్వారా మీ ముందుకు తేబోతుంది ఆదాబ్ హైదరాబాద్. సో వీళ్ళు ఇక్కడ ఈ ల్యాండ్ సర్వే చేసే మగాడు లేడంటండి. ఇక్కడ సర్వే చేయుటకు సమర్థ అధికారి లేడని, అట్టి భూమిని సర్వే ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే చేయాలని పేర్కొన్నారు. మరి అలాంటప్పుడు కోట్ల రూపాయల విలువ గల భూమిని మండల సర్వే చేయనప్పుడు ఆయన ఎందుకు అక్కడ ఉండి ఈజీగా పర్మిషన్స్ వచ్చేసినాయి. వీళ్ళకి ప్రభుత్వ భూమి అయినా దాన్ని పట్టా చేసేసుకున్నారు, ఈజీగా పర్మిషన్స్ వచ్చేసినాయి, అంత పెద్ద కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. ఎవరో సహకరిస్తున్నారు దీనికి, ఎవరు? ఒక మాజీ ప్రజాప్రతినిధి భర్త, ఆయన సహకరిస్తున్నా అంటే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి, ఈ పావని కన్స్ట్రక్షన్స్ కంపెనీకి. సో వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది. మరి ఇప్పటికైనా ఎందుకంటే కోట్లలో చేసే ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి ఇంత పెద్దది కట్టినప్పుడు మరి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఇప్పటికీ అలా చూస్తూ ఊరుకుంటున్నా చూడాలి మనం.